హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏమవుతుందంటే ఇట్లా మనకి కొంచెం అన్నం మిగిలిపోయింది అనుకోండి. సో నేనేం చేస్తానంటే నేనేమి ఇబ్బంది పడను. సో నా దగ్గర నేను ఇంతకుముందుకు చూపించాను రెడ్ కారం చట్నీ, టొమాటో ఎర్ర కారం చట్నీ. సో అంటే పచ్చడి లైక్ చట్నీ అనలేను కానీ. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని మంచిగా డ్యూటీకి బాక్స్ రెడీ చేసుకుంటా. నేను ఏమీ ఫీల్ అవ్వను. పచ్చడితో తింటున్నామా, కారణంతో తింటున్నామా, అట్లా ఏమీ ఫీల్ అవ్వను. ఈ పూటకు మనకు దేవుడు ఇది ఇచ్చిండు, సంతోషం చాలు అని అనుకుంటాను అనమాట. మీకేంటి, మీరు యుఎస్ఏలో ఉన్నారు అట్లా అంతా అనుకుంటారు. సో ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా సో మన తగ్గింపులోనే ఉంటుంది జీవితం. సో ఇంత సంపాదిస్తున్నాము, మేము పెద్దగా ఇక్కడ ఉన్నాము అట్లా ఏమీ అట్లా మనం అనుకోకూడదు. ఇక్కడ నేనైతే చాలామంది ఫ్రెండ్స్తో ఉంటాను కదా, చాలామందిని ఇక్కడ చూస్తున్నాను కదా. సో వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంత మంచి తగ్గింపుగా ఉంటారు, వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను అనమాట. సో అట్లా అనమాట. సో ఇది నా బాక్స్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక చేయితో పట్టుకొని ఈ విధంగా చేస్తున్నాను అనమాట. సో నా బాక్స్లో సో ఈ విధంగా టొమాటో ఎర్రకారం అనమాట. నేను ఒకసారి చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇంకో నేను కలుపుతున్నప్పుడు నా నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. సో అట్లా అనమాట. ఇంకొకటి ఇట్లా ఏమన్నా రోటి పచ్చళ్ళు లాంటివి చేసుకున్నప్పుడు చాలా వరకు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను కదా, వాళ్ళంతా పైన నెయ్యి వేసేసి అట్లా తింటూ ఉంటారు. కానీ అలా చేయడం వలన అసలు ఆ పచ్చళ్ళ టేస్ట్ పోతుంది. ప్రతి దాంట్లో ఇప్పుడు పచ్చడిలో తాలింపు పెడుతున్నారు, మళ్ళీ తర్వాత నెయ్యి వేస్తున్నారు. సో అలా చేస్తే ఆ పచ్చళ్ళ టేస్ట్ మీకు తెలియదు, చప్పగా ఉంటుంది. నెయ్యి కొన్ని ఎందులో వాడాలనో అందులోనే వాడాలి, కొన్ని ఎలా తినాలనో అలాగే తినాలన్నమాట. సో ఇది అండి నా లంచ్ బాక్స్. మిగిలిన నా ఎర్రకారం టమాటో చట్నీ, మనకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాన్ని ఈ విధంగా బాక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అండి. దేవుడు నాకు ఈరోజు నాకు ఇది ఇచ్చాడు, చాలా థ్యాంక్ యూ గాడ్కి. అట్లా అనమాట. అలా అనుకోవాలి మనం ఎప్పుడు కూడా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.